మర్యాదగా చెప్పినట్టు బాని. ఏం కావాలి? అన్న రమ్మంటుండు. ఎవడైనా మన దగ్గరికి రావాల్సిందే. ఈ శివంగి ఎవరి దగ్గరికి రాదు. మర్యాదగా చెప్తే అర్థం కావట్లేదా? అడిగే గంటీరా, నిన్ను చూస్తుంటే సునామీని దగ్గరగా చూసినట్టుంది. నువ్వేం అనుకోకు. వీడు కొంచెం రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. అందుకని మాటల్లోకి వచ్చి ఆవాడే లేపేస్తావా? లేపేయడానికి ప్లేస్ ఎందుకు? దమ్ముండాలి. నీ దమ్ము నాకు నచ్చింది. వచ్చింది పెళ్లి చూపులకు కాదు. మ్యాటర్ ఏంటి? రిస్క్ ఒకటి చేయాలి. ఏంటది? మన దేశ రహస్యాలకు సంబంధించి అతి కీలకమైన ఫైల్ ని మాఫియా గ్రూప్ వాళ్ళు రేపు రాత్రి టెర్రరిస్టులకు అందజేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది వాళ్లకు అందకుండా మాకు తెచ్చిస్తే నీకు 2 కోట్లు ఇస్తాను. ఈ పని నేను చేయగలనని ఏంటి నీ నమ్మకం? నీ గురించి విన్నా. మొన్న జరిగిన మీటింగ్ లో అసలు నువ్వేంటో, నీ టాలెంట్ ఏంటో ప్రత్యక్షంగా చూసి ఆ రోజే డిసైడ్ అయ్యా. అతి ప్రమాదకరమైన ఈ ఆపరేషన్ ని నీకే ఇవ్వాలని, ఆ సత్తా నీ ఒక్కదానికే ఉందని మేము డిసైడ్ అయ్యాం. నాకు పొగడ్తలు నచ్చవు. నీకు హెల్ప్ కావాలనుకుంటే మా వాళ్ళని తీసుకుపో. ఈ శివంగి ఎప్పుడు ఒంటరిగానే పోరాడుతుంది. సంచలనం కలిగించిన దేశానికి సంబంధించిన కీలక రహస్యాలున్న ముఖ్యమైన ఫైలు మాఫియా చేతుల నుండి టెర్రరిస్టులకు అందే సమయంలో డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ మయి ఐపీఎస్ తన ప్రాణాలకు తెగించి ఆ ఫైలు సాధించింది. దీని ద్వారా పెద్ద ముప్పును నివారించడమే కాక దేశాన్ని పెను ప్రమాదం నుండి రక్షించిందని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారా? ముందు కొట్టి నిద్రపోతున్నారా? ఎవరితో ఏం డీల్ చేస్తున్నారో అర్థమవుతుందా? ఆ ఇంపార్టెంట్ ఫైల్ ఎవరికి ఇచ్చారో తెలుసా? శివంగి కదరా. ఇన్నాళ్ళు మన మధ్య శివంగిలా తిరుగుతున్న ఆ కిరణ్ మయి ఐపీఎస్ కి ఇచ్చారా? మైండ్లెస్ ఫెలోస్. కిరణ్ మయి ఐపీఎస్ నన్నే విధవం చేస్తావా? నీకు సరైన బుద్ధి చెప్తాను. నేను కొట్టే దెబ్బ నీకు జీవితాంతం గుర్తుంటుంది. మినిస్టర్ గారు వస్తున్నారు. జరగండి. బాగున్నారా? షాకింగ్ న్యూస్ ఈ రోజు నుంచి బ్రేకింగ్ న్యూస్లు, షాకింగ్ న్యూస్లు అంటే ఏం లేవు సార్. ఎందుకు?
ఎందుకంటారేంటి సార్ రౌడీలందరూ నేరాలు చేయడం మానేసి కూర్చుంటే మేము టెలికాస్ట్ చేసుకోవడానికి న్యూసే ఉంటుంది సార్. అంటే మీరు రౌడీల్ని సపోర్ట్ చేస్తున్నారా? మేము సపోర్ట్ చేయడం కాదు సార్, వాళ్ళే ఇన్నాళ్ళు మనకు సహకరించారు. మనం ఉంటాడంటే సార్ మనల్ని కదా సార్, మీరు చెప్పండి. వాళ్ళు ఇప్పుడు నేరాలు చేయకుండా కూర్చుంటే కోట్లు ఖర్చు పెట్టిన మా ఛానల్ దిక్కేవాడు సార్. రౌడీలు అనేవాళ్ళే లేకపోతే షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, హాట్ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? రౌడీస్ అని బంద్ చేస్తే ప్రముఖ వార్తలు హెడ్లైన్స్ డెడ్లైన్స్ ఏమి ఉండవు. అయితే రౌడీలు కోరినట్టుగా రౌడీ డే ప్రకటించాను సార్. రౌడీ డే మళ్ళీ వాళ్ళని కత్తులు పట్టుకొని ఇవ్వండి సార్, మమ్మల్ని మా ఛానల్ బ్రతకనివ్వండి సార్. వెనక్కి వెళ్ళమ్మా, ఇదంతా గందరగోళంగా ఉంది. సార్ మీరు హ్యాపీగా కూర్చోండి. ఆ, వీళ్ళ గురించి మీరు ఏం పట్టించుకోకండి. ఆ. ఇలా చాలా రేటింగ్ తెచ్చుకోవడానికి ఏదో ఒక సృష్టిస్తుంటారు వీళ్ళు ఇంతే. అమ్మా మీరు కవర్ చేసుకోండి. ఆ, నువ్వు నన్ను కవర్ చేస్తున్నావు. ఆ, ఆ. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదనిపించిన మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా, వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఎడతీలని బంధం మరే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసామని మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కిచ్చారమ్మా, మా తాత సంపాదించారు. ఇదిగే 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్ లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అదిగో మళ్ళీ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆస్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బేంగతో ఉంటాను.